ఉంచు. ఇంద్రియాలు ప్రార్థనను చక్కగానే చేసినాయి కాబట్టి ఆ ప్రార్థనకు తగ్గట్లుగా ఇంద్రియాలు పరమేశ్వర పరంగా ఉన్నప్పుడు, పరమేశ్వరుణ్ణి అందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలలో ఏమైనా లోపం వచ్చే మాట అయితే కొంచెం ఇబ్బంది కాబట్టి లోపం రాకుండా చూసుకో. లోపం లేనటువంటి నా ఇంద్రియాలు పరమేశ్వరుడి మీద ఉండేటట్లు చూసుకో అని ఒకవైపు పరమేశ్వరుణ్ణి సాధకుడు ప్రార్థించినట్లు చూపిస్తున్నారు. మరొక వైపు మృత్యుంజయ అనేటువంటి సంబోధనతో ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. మృత్యుంజయ అనేటువంటి అంశాన్ని కూడా ఎలా తీసుకొస్తున్నారు? పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ అని అంటున్నారు. ఈ ఇంద్రియాలతో గనక పాపాలనే చేసుకున్నట్లయితే, ఈ ఇంద్రియాలను దుర్వినియోగం చేసి ఎలా కావాలంటే అలా విడిచిపెట్టే మాట అయితే వాటితో వచ్చేది పాపం అనేటువంటి ఉత్పాతమే. రావలసినటువంటి ఐశ్వర్యం రానే రాదు. ఏమొస్తుంది అంటే కేవలం మృత్యువే మిగులుతుంది. అలా కాకుండా ఈ ఇంద్రియాలు ప్రార్థించినట్లుగా గనక చేసినట్లయితే, పరమేశ్వర పరంగా ఇంద్రియాలను వాడుకున్నట్లయితే పాపం అనేటువంటి ఉత్పాతం తొలగిపోతుంది. రుచిరమైనటువంటి, చాలా అనుకూలమైనటువంటి, కావలసినటువంటి, వేడుకోవలసినటువంటి ఐశ్వర్యం అనేది అందుతుంది. అప్పుడు మృత్యుంజయత్వం అనేది సిద్ధిస్తుంది. మృత్యుంజయుడవైనటువంటి నీ అనుగ్రహం మాకు లభిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆచార్యుల వారు ఈ సంబోధనలో ఇమిడ్చి చూపిస్తున్నారు. పరమేశ్వరుడు మృత్యుంజయుడు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లుగా మనం మార్కండేయ మహర్షి గారి చరిత్రని కానీ, నందీశ్వరుడు యొక్క చరిత్రని కానీ, ఇతర మహానుభావుల యొక్క చరిత్రలను గాను తిరగదోడుకోవటం అనేది సహజమే. కానీ పరమేశ్వరుడు తాను మృత్యుంజయుడు అని, ఇలాంటి మృత్యుంజయత్వం మానవులకు రావాలి అంటే ఏం చెయ్యాలి అని బోధించినటువంటి సందర్భం ఒకటి ఉంది. మానవులకు సహజంగా ఉండేటువంటి మృత్యువును జయించే ఉపాయాలు ఏమున్నాయి, మానవులకు యొక్క సాధనకు తగినటువంటి ఉపాయాలు ఏమున్నాయి అనే విషయాన్ని పరమేశ్వరుడే బోధించిన సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భం ప్రకారం మృత్యువు అంటే ప్రసిద్ధమైనటువంటి మృత్యువు, ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ప్రాణంతో పాటు జీవుడు కూడా ఈ శరీరం మీద తన అభిమానాన్ని వదులుకోవటం అనేటువంటి మృత్యువును జయించాలి అంటే 5 విధానాలు ఉన్నాయి అని పరమేశ్వరుడు ఒక సందర్భంలో చెప్పాడు. అందులో మొదటి విధానం శబ్ద బ్రహ్మోపాసన ద్వారా మృత్యువును జయించటం అనేటువంటి విధానం. దానికి చేయవలసినటువంటి కర్తవ్యం 2 చూపుడు వేళ్లతో చెవులను మూసుకుని లోపల ఉండేటువంటి శబ్దాన్ని, లోపల నుంచి వినబడేటువంటి శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం. చెవులకు సహజంగా బయట ఉండేటువంటి శబ్దాలను వినటమే అలవాటు. అలా కాకుండా చెవులను చూపుడు వేళ్లతో మూసి, దానికి నిర్దిష్టమైన కాలం కూడా ఉంది, ఆ కాలంలో చెవులు మూసి లోపల ఉండేటువంటి శబ్దాలు, లోపల నుంచి వచ్చేటువంటి శబ్దాలు, లోపల వినిపించనటువంటి శబ్దాలు, అసలే వినిపించనటువంటి శబ్దాలు, వీటిని వినటానికి ప్రయత్నం చేసుకోవటం. ఆ శబ్ద బ్రహ్మ, దీన్ని ఉపాసన చేసుకోవటం అనేది ఒక విధానం. చెవుల ద్వారా చెవులను ఆసరాగా చేసుకుని మృత్యువును గెలిచేటువంటి విధానం.